అందరికీ నమస్కారం. ఆయుర్వేద ఆహార కార్యక్రమానికి స్వాగతం. సంపాదించే సంపాదన అంటే ఆస్తులు అంతస్తులు కాదు, ఆరోగ్యం. అది లేకపోతే అసలు అవి సంపాదించిన ఒకటే, సంపాదించకపోయినా ఒకటే, అంతే కదా. మరి అటువంటి ఆరోగ్యాన్ని మీరు సొంతం చేసుకోవాలి అంటే మా ఆయుర్వేద ఆహార కార్యక్రమం చూడడమే కాదు, అందులో చూపించే రెసిపీస్ని ఫాలో అయ్యి, అంటే మీతో పాటు ఇంటిల్లిపాది కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే తయారు చేసి మీరు తినండి, వాళ్ళకి పెట్టండి. మరి ఈ రోజు కూడా మన సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ శిరీష గారు ఎవరి కోసం ఎలాంటి ఔషధయుక్తమైన ఉపయుక్తకరమైన రెసిపీని అందించబోతున్నారో తెలుసుకుందాం. హలో మ్యామ్. హలో కుమారి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, నువ్వు కూడా చాలా బాగున్నావు. థ్యాంక్ యూ మ్యామ్, మీరు కూడా. సో స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మేలైన రుచులు. మేలైన రుచుల్లో ఎవరికి మేలు చేసేటువంటి రెసిపీని అందిస్తున్నారు? సో ఈ మధ్య కాలంలో మనము ఎంత ఆరోగ్యంగా ఉండాలంటే ఒక మల్టీవిటమిన్ ట్యాబ్లెట్, లేకపోతే ప్రోటీన్ పౌడరు, లేకపోతే కాల్షియం ట్యాబ్లెట్, ఐరన్ ట్యాబ్లెట్ ఏదో ఒకటి వేసుకోవాల్సి వస్తుంది కదా. సో వాటన్నింటినీ రిప్లేస్ చేస్తూ ఒక మంచి రెసిపీని మనం తయారు చేసుకోబోతున్నాం. ఇంతకీ ఏంటది? అదే జొన్న రవ్వ పలావ్. కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం. జొన్న రవ్వ పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన జొన్న రవ్వ, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, ఆవాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, అల్లం ముక్కలు, బిర్యానీ ఆకులు, నెయ్యి, సైంధవ లవణం, పసుపు, నూనె. ఇంగ్రీడియంట్స్ రెడీ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ప్యాన్ తీసుకొస్తాను. ఏమేద్దాం? ఇప్పుడు మనం 2 స్పూన్స్ నూనె వేసేసుకున్నాం. నూనె. ఇక్కడ నెయ్యి కూడా పెట్టేటప్పుడు నేను దాంతోనే అసలు మొత్తం పులావ్ చేసేస్తారేమో అనుకున్నాను. లేదు, లాస్ట్లో మనం టేస్టీగా ఉండడానికి పైనుంచి నెయ్యి వేద్దాం. ఓకే. మేడం చూడట్లేదు, గొప్ప ఇంకో స్పూన్ వేసేస్తాను నేను ఫాస్ట్గా. పర్వాలేదు, చాలా వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి కదా, సరిపోతుంది. సాటిస్ఫై మీరు అయ్యారు కదా, చాలా కదా. ఇప్పుడు యాక్చువల్గా మామూలుగా మనం పులావ్ అంటే ఏంటంటే ఈ ఆవాలు జీలకర్రలు యూజ్ చేయం, కానీ ఇక్కడ మనం ఒక ట్రెడిషనల్ సాంప్రదాయమైన పద్ధతిలో తయారు చేస్తున్నాం అనమాట. ఇది ఇవన్నీ కూడా వాడేది ఎందుకు? మన జీర్ణాశయ శక్తి చక్కగా ఉండడానికి. సో అవసరం. ఆవాలు, జీలకర్ర 1 స్పూన్, జీలకర్ర, అలాగే దాంతోపాటు దాల్చిన చెక్క ఒక రెండు తీసుకుందాం. దాల్చిన చెక్క, లవంగాలు ఓ 4 లవంగాలు, బిర్యానీ ఆకులు 2, అల్లం తురుము మొత్తం. అంటే మనకి ఎంత, ఇది చిన్న చిన్న ముక్కలు, తురుము కూడా కలిసి చిన్న చిన్న ముక్కలు చేశారు, బట్ మీకు ఒక పెద్ద అల్లం ముక్క ఉంటుంది చూసారా, అది వేసేసుకోండి. అండ్ పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకుందాము. మొత్తం వేస్తున్నాను. మొత్తం వేసాను. సో పచ్చిమిర్చి ఏంటంటే మనకు ఒక 3 పచ్చిమిరపకాయలు చిన్నిగా కట్ చేసుకున్నాం అనమాట. సో అంతేకాకుండా ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాము. ఒక 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కలు, ఒక కంప్లీట్ ఉల్లిపాయ అనుకోండి, ఒక పెద్ద ఉల్లిపాయ, కరివేపాకు, ఇవన్నీ తీసుకొని మంచిగా మనము చక్కగా వేగించుకుందాము. సో ఇవన్నీ అల్లము ఇవన్నీ వేసుకుంటే మంచిగా అరుగుతుంది. అండ్ టేస్ట్ కూడా సూపర్గా, అంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది యాక్చువల్గా. సో మన దానిలో వేసేటువంటి అల్లము, అలానే లవంగాలు, దాల్చిన చెక్క, దీంతో మనకి టేస్ట్ అనేది చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది. అండ్ ఇవన్నీ కూడా వేడిగా, అంటే మనం తీసుకున్నప్పుడు కొంచెం ఉష్ణంగా అనిపించినప్పటికి కూడా అవి మన జఠరాగ్నిని దీప్తింపజేస్తుంది అనమాట. అండ్ ముఖ్యంగా ఇవన్నీ కూడా మూలంగా మన ఆరోగ్యంగా ఉండాలంటే మన తీసుకునే ఆహారం కరెక్ట్గా డైజెషన్ అవ్వాలన్నమాట. అది జీర్ణం అవ్వాలి అని అంటే మనకి దాని తగ్గట్టుగా డైజెస్టివ్ ఫైర్ అంటే జఠరాగ్ని కరెక్ట్గా ఉండాలి. అది ఉంటేనే మనం ఎంత ఆహారం తీసుకున్నా జీర్ణం అవుతుంది. జీర్ణమైనటువంటి ఆహారం అంతా కూడా రక్త రూపంలో మన శరీరానికి అంతా అంటుంది అనమాట, పడుతుంది. కాబట్టి మనం బిర్యానీలు, పులావులు తయారు చేసుకునేటప్పుడు ఇలా చూసుకొని ఏమి ఇంగ్రీడియంట్స్ ఎంత మటుకు అవసరం పడతాయి అనేది తెలుసుకొని కనుక వేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. సో చూసారా, మంచిగా ఉల్లిపాయ ముక్కలు లైట్గా వేగిపోయినాయి, అంటే చూస్తుంటే తెలుస్తుంది కదా, కొద్దిగా దగ్గర పడ్డాయి. కాబట్టి ఇప్పుడు క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకుందాము. సో మనం 1/2 కప్పు క్యారెట్ ముక్కలు తీసుకున్నాము, అవి కూడా వేసుకుంటున్నాం. ఓకే, అవి కూడా వేసుకొని ఒక్కసారి ఒక 2 నిమిషాల పాటు అలాగా
వేగించుకుందాము. సో దీంట్లో ఇంకా కావాలంటే బంగాళదుంప ముక్కలు అట్లాంటివి కూడా తీసుకోవచ్చు. అలా కూడా తీసుకోవచ్చు. ఎన్ని వెజిటేబుల్స్ కావాలంటే అన్ని వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. ఎన్ని కూరగాయలు వేసుకుంటే మనకి ఇంకా అంత ఆరోగ్యం మెరుగ్గానే ఉంటుంది. ఇప్పుడు ఏం వేద్దాం మ్యామ్? ఇప్పుడు పసుపు వేసుకుందాం. పసుపు వేసేద్దాం. పసుపు ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను. ఓకే, పసుపు వేసి మనం ఈ నానబెట్టుకున్న జొన్న రవ్వని కూడా వేసేసుకుందామా? ఓకే, ఎంతసేపు నానబెట్టుకున్నారు ఈ జొన్న రవ్వ? ఆల్మోస్ట్ ఒక 2 to 3 hours నానబెట్టుకుందాం మనం. అప్పుడైతే కొంచెం మనకి ఉడకడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట. సో మనం నానబెట్టుకున్నటువంటి జొన్న రవ్వ అనమాట. మనకి ఒకవేళ పచ్చ జొన్నలు తెల్ల జొన్నలు అని 2 రకాలుగా దొరుకుతుండే, మనం ఇప్పుడు తెల్ల జొన్నలు తీసుకున్నాము. సో ఈ జొన్నలని మనకి యాజ్ ఇట్ ఈస్గా దొరికినప్పుడు కొంచెం మనమే మిక్సీ గ్రైండర్లో కూడా చేసేసుకోవచ్చు, లేకపోతే మీకు డైరెక్ట్గా ఇలా రవ్వ కూడా దొరుకుతుంది. దీన్ని మనం చక్కగా ఒక 2-3 గంటలు నానబెట్టుకున్నాము. ఓకే, ఇప్పుడు రవ్వ మొత్తం మనం వేసుకుందాం. వాటర్ తోటి వేసేద్దాం. ఎందుకంటే మన జొన్నలు నానబెట్టిన ఆ నీళ్ళతోటి వేస్తే మనకు దాని యొక్క ఆరోగ్య ప్రయోజనాలు, దాని యొక్క ఔషధ విలువలు అన్నీ కూడా మనకు లభిస్తాయి. ఓకే, సో ఇలాగా ఒక 2 గంటలు, ఎన్ని గంటలు నానబెట్టుకోవాలి? ఒక 2-3 గంటలు నానబెట్టుకోవాలి. దీంట్లో కూడా వాటర్ పోసేసేయండి, సరిపోతుంది. ఆ వాటర్ వేసేస్తాను. మనకి ఇప్పుడు మామూలుగా రైస్కి 1-2 అంటాం కదా, మరి ఇప్పుడు జొన్నలకి కొంచెం ఎక్కువ పడుతుంది అనమాట. ఇవి ఇప్పుడు మనము తగినంత సైంధవ లవణం కూడా వేసేసుకుందామా ఇప్పుడే? సో ఒక హాఫ్ స్పూన్, ఓకే, తగినంత సైంధవ లవణం అనమాట. అది కూడా వేసేసుకొని మరొకసారి కలిపేసేసేద్దాము. కలిపేసి సిమ్ములో పెట్టుకొని మూత పెట్టేసుకుందాం అనమాట. అప్పుడైతే చక్కగా మనకి ఉడికిపోతుంది. సో జొన్న రవ్వ యొక్క ప్రయోజనాలు చూస్తే మనకి మన ఆయుర్వేద శాస్త్రంలో ఇవి తృణధాన్యాల కేటగిరీలో మనకి చెప్పారనమాట. ఇవి మనకి వాతాన్ని పెంచుతాయి, అలానే పిత్త ఇంకా కఫ దోషాలను కూడా తగ్గిస్తాయి అన్నమాట. సో ఇవి ఏం చేస్తాయంటే మనకి శరీరంలో ఇవి బ్యాలెన్స్డ్గా చేస్తాయి అనమాట. ఒకటి పెంచి ఇంకొక దోషాన్ని తగ్గిస్తుంది అంటే త్రిదోష సామ్యతను మెయింటైన్ చేస్తుంది. అండ్ సప్తధాతు పోషణ అన్న, అందుకనే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా మనకి విటమిన్ టాబ్లెట్స్ కానివ్వండి, లేకపోతే కాల్షియం, ఐరన్ ఇవన్నీ సపరేట్గా వాడే కంటే కూడా ఇలా వారానికి 2-3 సార్లు తీసుకున్నట్లయితే మనకి కావాల్సినటువంటి కాల్షియం, మన శరీరానికి ఎంతైతే కాల్షియం అవసరం అవుతుందో అదంతా కూడా అందుతుంది. అలానే ఐరన్ కూడా, ఎందుకంటే ఇది మన రక్తాన్ని కూడా వృద్ధి చేస్తుంది అనమాట. అండ్ మనకి కాల్షియం, ఐరన్తో పాటు రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. దాంతోపాటు మనకి జొన్నలో ఫైబర్ కూడా ఉంటుంది, ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. దీనిలో అధికమైనటువంటి ఫైబర్ కంటెంట్ ఉండడం వల్ల మనకి కాన్స్టిపేషన్ కూడా దూరం చేస్తుంది అనమాట. సో మలబద్ధకంతో బాధపడుతున్న వాళ్ళకి కూడా ఇది మనకి కొంచెం విముక్తి కలిగించినట్టుగా ఉంటుంది. అండ్ ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి అందరూ జొన్నకి మారిపోండి, జొన్నలు తినండి, జొన్న రొట్టెలు తినండి అని అంటుంటారు కదా, ఆ జొన్న రొట్టెలు చేసుకోవడంలోనే వాళ్ళకి కొంచెం నీరసం వచ్చేస్తుంది. ఒకసారి నేను కూడా ట్రై చేశాను జొన్న రొట్టెలు. ఫస్ట్ చేసుకోవడం నీరసన, ఫస్ట్ చేయడం రావాలి, అది తెలియాలి, దాన్ని ఎలా కలపాలి, ఏం చేయాలి, ఈ ప్రాసెస్ కూడా ఒకసారి మనం చేసి చూపించాలి. మేము జొన్న రొట్టెలు తినేస్తారు ఊరికే అనుకుంటాం, అవి కూడా తినడానికి కొంచెం ఇబ్బంది పడుతుంటారు. సో ఆ దానిలో ఇది తినడం కంటే మనము రెగ్యులర్గా డైట్లోకి వెళ్ళిపోదామని అలా మళ్ళీ షిఫ్ట్ అయిపోతారు. కాబట్టి అలా ఈజీగా ఉండాలి అంటే ఇలా రవ్వలాగా మనం ఉప్మాలాగా, పలావ్ లాగా ఎలా కావాలంటే అలా చేసేసుకోవచ్చు. అండ్ ఇవి మంచిగా ఉడకపెట్టడం వల్ల ఏమవుతుందంటే దానిలో ఉన్నటువంటి ఆరోగ్య ప్రయోజనాలు మరింత అధికమవుతాయి అన్నమాట. సో మనకి రాగా తీసుకున్నప్పుడు డైజెషన్కి కొంచెం ఇబ్బంది అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రా పౌడర్ ఉన్నదనుకోండి, తీసుకున్నా కానీ మనకు కొంచెం అంటే యంగ్ ఏజ్ ఉన్న వాళ్ళకి కొంచెం డైజెషన్గా అరగకపోవడం అలాంటివి ఉంటాయి. సో ఇట్లా మంచిగా కుక్ చేసుకొని బాయిల్ చేసుకొని తీసుకున్నట్లయితే జీర్ణాశయ సంబంధించిన ఏ డిస్టర్బెన్సెస్ కూడా ఉండవు. ఓకే, ఒకసారి చూడండి మ్యామ్ ఎంత మటుకు ఉడికింది ఏంటి అని. చూసారు కదా, వాటర్ అంతా కూడా డ్రై అయిపోయినాయి అండ్ మంచిగా ఉడికింది, మనకి మంచిగా దగ్గరగా వచ్చింది. ఇలా ఉన్నప్పుడు వేడివేడిగా తీసుకుంటే బాగుంటుంది. సో దట్ మనకు ఒకవేళ ఇంకా పొడిగా కావాలి అనుకుంటే కొంచెం నీళ్ళు తక్కువ పోసుకోవచ్చు. బట్ నాకైతే ఇలానే ఇష్టం, వేడివేడిగా ఇలా తింటేనే బాగుంటుంది. దీన్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పైనుంచి కొత్తిమీర వేసేద్దాం. సో అలా మనం ఇలా గార్నిష్ చేయాలి, అప్పుడు ఇంకా బాగుంటుంది అనమాట. కొత్తిమీరతో గార్నిష్ చేసి లైట్గా 1 స్పూన్ నెయ్యి వేసేసుకుందాం. నేను ఇంకా ఎక్కువ వేస్తానని మేడం ముందరే చెప్పేశారు, 1 స్పూనే నెయ్యి వేసుకుందాము అని చెప్పి. చిన్నపిల్లలకైతే 2-3 స్పూన్లు కూడా వేసేయచ్చు, ఏం పర్వాలేదు.
ఓకే. సో టేస్ట్ కూడా చాలా అదిరిపోతుంది, మంచిగా మనకి ఇంకా డైజెస్టివ్ ఫైర్ కూడా దీంతో కూడా పెరుగుతుంది అనమాట. సో ఒక 2 స్పూన్లు నెయ్యి తినడంలో ఏం తప్పేం లేదు. అందరు ఈ మధ్య నెయ్యి తింటే లావ్ ఎక్కిపోతా ఉంటారు. 1 స్పూన్ 2 స్పూన్లకు ఎవ్వరు లావ్ ఎక్కరు. సో అది ఇంకా మంచిది మనకి హెల్త్కి కూడా. మెమరీకి చాలా ఇంపార్టెంట్ అనమాట. 2 స్పూన్లు నెయ్యి రోజు తింటే మన మెమరీ పవర్ చాలా బూస్టప్ అవుతుంది అనమాట. సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి జొన్న రవ్వ పలావ్ రెడీగా ఉంది. చూసారు కదా, జొన్న రవ్వ పలావ్ అయితే తయారు చేసేసుకున్నాము. మరి పులావ్ ఎలా ఉంది అనేది నేను టేస్ట్ చేసి చెప్పేస్తాను. ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అనేది చెప్పాం. ఒక్క మాటలో చెప్పాలంటే మనం ఒక ఏజ్ వచ్చిన తర్వాత మల్టీవిటమిన్ టాబ్లెట్స్ చేసుకుంటాం కదా, ఆ టాబ్లెట్ని ఆపేసి ఇలా జొన్న రవ్వ ఉప్మా తయారు చేసుకొని తీసుకోండి. మస్తు చాలు, మన టాబ్లెట్స్ వద్దున మన ఆరోగ్యాన్ని ఇలా సొంతం చేసుకుందాం. సో ఇదిగో నేను వెయిటింగ్ అనమాట తినడానికి. మంచిగా లవంగాల ఫ్లేవర్, అట్లీస్ట్ ఆ ఉప్పు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. పైన నెయ్యి వేసానేమో, అలా ఉందన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేసేసేయండి. మరి ఇంత రుచికరమైన, ఉపయుక్తకరమైన, ఔషధయుక్తమైన ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. జొన్న రవ్వ పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన జొన్న రవ్వ, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, ఆవాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, అల్లం ముక్కలు, బిర్యానీ ఆకులు, నెయ్యి, సైంధవ లవణం, పసుపు, నూనె. జొన్న రవ్వ పులావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో 3 చెంచాల నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక 1 చెంచా ఆవాలు, 1 చెంచా జీలకర్ర, 2 దాల్చిన చెక్క ముక్కలు, కొన్ని లవంగాలు, 2 బిర్యానీ ఆకులు, అల్లం తురుము, పచ్చిమిర్చి ముక్కలు, 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకుని వేసి కొద్దిసేపు వేగించుకోవాలి. ఆ తరువాత క్యారెట్ ముక్కలు, 1/4 చెంచా పసుపు, 2 గంటల పాటు నానబెట్టుకున్న జొన్న రవ్వను అలాగే నీళ్లతో సహా వేసి కొద్దిగా సైంధవ లవణం వేసి బాగా కలుపుకొని సరిపడా నీళ్లను కూడా పోసి కలిపి మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. పులావ్ చక్కగా ఉడికి దగ్గర అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైన నుండి కొత్తిమీర, 4 స్పూన్ల నెయ్యిని వేసుకుంటే శరీరానికి మల్టీవిటమిన్, కాల్షియం, ఐరన్ని అందించి మలబద్ధకాన్ని తగ్గించి శక్తిని పెంచే జొన్న రవ్వ పులావ్ రెడీ. ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఆయుర్వేద చిట్కా. జీర్ణాశయ శక్తి మెరుగుపడడానికి ఆయుర్వేదంలో ఒక చక్కని చిట్కా ఉంది. అదేంటంటే 1 టీ స్పూన్ జీలకర్ర పొడిని, 2 టీ స్పూన్ పటిక బెల్లం పొడిని కలిపి ఈ మిశ్రమాన్ని 1 గ్లాస్ గోరువెచ్చని నీళ్ళలో తాగినట్లయితే, అంటే ఆహారం తీసుకునే కంటే ముందు తాగినట్లయితే మన జీర్ణాశయ శక్తి చక్కగా మెరుగుపడుతుంది. అంటే ఎవరికైతే ఊరికైనా ఆకలి అవ్వదో, చాలా అంటే మార్నింగ్ తీసుకున్న ఆహారమే జీర్ణం అవ్వక తినకుండా స్కిప్ చేసేస్తారో వాళ్ళు ఇలాంటి చిట్కా పాటించినట్లయితే మంచిగా ఆకలి అవుతుంది, తీసుకున్న ఆహారం కూడా చక్కగా జీర్ణం అవుతుంది. ఇలా కనీసం అంటే ఒక 10-15 రోజులు చేసినట్లయితే చక్కగా ఆకలి కూడా బాగా ఉంటుంది అని తీసుకున్న ఆహారం జీర్ణం అవుతుంది. సో ఎవరైతే ఈ సమస్యతో బాధపడుతున్నారో వారందరూ కూడా చిట్కాని పాటించండి, ఆరోగ్యంగా ఉండండి. ఇప్పుడు ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో సంజీవని. సో సంజీవనిలో ఎవరికి సంజీవని లాంటి ఔషధాన్ని అందిస్తున్నారు? సో మనకి షుగర్ వ్యాధి యొక్క తీవ్రతను తగ్గిస్తూ అలానే రోగనిరోధక శక్తిని పెంపొందించేటువంటి ఒక మంచి సంజీవని తయారు చేసుకోబోతున్నాం. ఏంటది? అదే మధునాశిని కషాయం. సో మధునాశిని కషాయం తయారు చేసుకోబోతున్నాం. కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. దబ్బకాయ ముక్కలు, తేనె, బిర్యానీ ఆకులు, పసుపు. సో స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. మనం కషాయం అనుకున్నాం కదా, సో 2 గ్లాసెస్ వాటర్ని మంచిగా మనం బాయిల్ చేసేసుకుందాం. అసలు మామూలుగా దబ్బకాయ అంటే తెలియని వాళ్ళంటే ఎవరు ఉండరు, ఐ గెస్. ఈ రోజుల్లో చాలా తక్కువ మంది తింటున్నారు. దబ్బకాయతో మనం పప్పు చేసుకుంటాం, పచ్చడి చేసుకుంటాం, రకరకాలు తయారు చేసుకుంటాం, పులిహోర ఇలాంటివి. సో దబ్బకాయ పులిహోర హై విటమిన్ సి ఉండేటువంటి దీంట్లోనే అనమాట. సో నార్మల్గా మనకు ఆరెంజెస్లో తర్వాత నారింజకాయలో దొరికేటువంటి విటమిన్ సి కంటే కూడా అధిక రెట్లు మనకు దబ్బకాయలో ఉంటుంది.
అందుకని దబ్బకాయ పచ్చడి కూడా పెడుతూ ఉంటారు చూసారా. సో చిన్నపిల్లలకి విటమిన్స్ అందాలి, తర్వాత వాళ్ళకి ఇమ్యూనిటీ బాగా పెరగాలని చెప్పి దబ్బకాయ ముక్కలను పెడుతూ ఉంటారు అప్పుడప్పుడు చిన్నపిల్లలకి కొంచెం తేనె వేసేసి. సో దబ్బకాయ అంటే ఇలా ఉంటుందన్నమాట. లోపల మనం కట్ చేస్తే ఇలా ఏమంటారు ఆరెంజెస్ లాగానే కనిపిస్తుంది అనమాట, తొనలన్నీ కూడా ఉంటాయి. ఓకే, సో దీన్ని మనం కట్ చేసుకున్న ముక్కలు ఇలా ఉన్నాయి. ఓకే, ఈ హాఫ్ ముక్కలు అన్నీ కూడా మనం కట్ చేసేసుకుంటాం. ఓకే, హాఫ్ కప్ దబ్బకాయ తీసుకొని దీనిలో ఇప్పుడు మనం ఈ కప్లో కూడా హాఫ్ ముక్కలనే మనం వేస్తాం. అంటే ఒక సగం కప్పు దబ్బకాయ ముక్కలను వేసేసుకుంటాం. ఓకే, యా. సో దీనిలో మనం ఒక 2 బిర్యానీ ఆకులు అంటారు, వాటిని వేసేద్దాం. ఓకే, ఇది పచ్చి పసుపు అనమాట. సో నార్మల్గా మనకి ఆర్గానిక్ పసుపు అని బయట కూడా దొరుకుతుంది కదా. సో మనం ఏం చేసామంటే పచ్చి పసుపు మనకి మార్కెట్లో కూడా దొరుకుతుంది. సో దాన్ని మంచిగా ఎండ పెట్టేసేసి పౌడర్ చేసాం అనమాట. సో ఆ పౌడర్ ఇది. సో ఇది ఒక పచ్చి పసుపే వాడారా? ఒకవేళ పసుపు వాడచ్చా? అంటే మనం ఎప్పుడు వాడినా కూడా పసుపు అనేది స్మాల్ క్వాంటిటీలోనే తీసుకుంటాం కదా. సో అది మనం ఇట్లా పచ్చి పసుపుతో తయారు చేసిన తీసుకున్నట్లయితే మనకి ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి అనమాట. సో నార్మల్గా మనకు బయట దొరికే పసుపు కొంచెం అడల్ట్రెంట్ లాగా కూడా ఉంటుంది. సో ఇది ఒక పావు స్పూన్ సరిపోతుంది. ఓకే, పావు స్పూన్ వేసేసాను. సో ఇది మరిగించాలన్నమాట చక్కగా. ఒక 2 to 3 minutes మంచిగా మరిగించాలి. అప్పుడైతే మనకి అదైతే డికాక్షన్ వస్తుందో అది చాలా విటమిన్ సి రిచ్ కాంపోనెంట్గా ఉంటుంది, చాలా పుల్లగా కూడా ఉంటుంది. అండ్ ఇది మనకి డయాబెటీస్ని తగ్గించడానికి, అంటే మన శరీరంలో ఉన్నటువంటి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని తగ్గించడానికి చాలా ఉపయుక్తంగా ఉంటుంది అనమాట. అలానే రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. అంటే యూజువల్గా డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి ఏమవుతుందంటే న్యాచురల్గా ఇమ్యూనిటీ తగ్గిపోతూ ఉంటుంది అనమాట. వాళ్ళందరూ చెప్తుంటారు కదా లోపల ఆర్గన్స్ అన్ని తినేస్తున్నాయి, సెల్స్ అన్ని పాడైపోతున్నాయి అనేసి. సో వాళ్ళకి సరి అయినటువంటి ఇమ్యూనిటీ ఉండదు. అందుకోసమని ఇలా మనం రోజు తాగించినట్లయితే వాళ్ళకి రోగనిరోధక శక్తి పెరుగుతుంది, అలానే షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది అన్నమాట. సో ఇలాగ మనం మరిగించుకోవాలన్నమాట. ఒక గ్లాస్ వచ్చేంత. ఏ టైంలో తాగొచ్చు? సో మార్నింగ్ ఎంటీ స్టమక్లో తీసుకుంటే దీనికి ఉత్తమమైనటువంటి ఫలితాలు అన్నీ కూడా ఉంటాయి. అండ్ మనకి ఇంకా దబ్బకాయలో మనకి విటమిన్ సి ఉంటుందని చెప్పాం కదా. ఆయుర్వేద శాస్త్రపరంగా ఇది పిత్త అని కొంచెం ప్రేరేపిస్తుంది అనమాట. అంటే పిత్త దోషాన్ని పెంచుతుంది, అలానే వాత ఇంకా కఫ దోషాలని బ్యాలెన్స్ చేస్తుంది. సో అందుకని వాతానికి కఫానికి సంబంధించినటువంటి ఏవైతే జబ్బులు వస్తూ ఉంటాయో వాటిని కూడా కంట్రోల్ చేయడానికి ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే, సో ఎవరైనా కూడా తీసుకోవచ్చు. మెయిన్గా దేనికోసం ఇప్పుడు మనం తయారు చేసింది? ఇది షుగర్ని, అంటే మధునాశిని అని చెప్పుకున్నాం కదా. సో మెయిన్గా షుగర్ని కంట్రోల్లో ఉంచడానికి, అలానే షుగర్ పేషెంట్స్కి ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఉపయుక్తంగా ఉంటుంది. ఓకే, సో సరిపోతుందా లేకపోతే ఇంకొంచెం మరిగిద్దామా? ఓకే, మరి మరిగేంత వరకు వెయిట్ చేద్దాం. సో మరిగేంత వరకు వెయిట్ చేయాలి అని అన్నాం కదా, మరి చక్కగా మరిగిపోయింది. సో స్టవ్ ఆఫ్ చేసేనా? స్టవ్ ఆఫ్ చేసేయండి. ఓకే, ఇదిగో. ఇప్పుడు మనం చక్కగా దీన్ని వడపోసేసుకుందాం. సో మనము ఆ మిగిలిన దబ్బకాయ ముక్కలు ఉన్నాయి చూసారా, వాటన్నింటిని మంచిగా పేస్ట్ లాగా చేసుకొని కూడా మళ్ళీ ఇంకొకసారి మనం వాటిని ఉడికించుకోవచ్చు. సో అలా కూడా వాడేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీంట్లో ఒక టీ స్పూన్ తేనెను కూడా కలిపేద్దాం. సో ఇంత క్వాంటిటీ తేనె. ఓకే, ఓకే. సో చూసారు కదా మంచిగా తయారైపోయింది. సో ఇది కూడా ఎల్లో టీ లాగా తయారైపోయింది. మార్నింగ్ ఎంటీ స్టమక్లో మనం తీసుకున్నట్లయితే ఇంత క్వాంటిటీ రోజు తీసుకున్నట్లయితే మంచిగా అందరికీ, అంటే మ్యాక్సిమం ఇంపార్టెంట్ ఎవరికి అంటే మనకు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, మిగిలిన వాళ్ళంటే డయాబెటిక్ రిస్క్ స్టేజ్లో ఎవరైతే ఉంటారో వారందరూ కూడా రోజు ఇలాంటి తాగినట్లయితే మనకి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ కరెక్ట్గా ఉంటాయి, అలానే డయాబెటిక్ వల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ అన్నీ కూడా తగ్గుతాయి. ఓకే, సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి మధునాశిని కషాయం రెడీగా ఉంది. సో చూసారు కదా, మధునాశిని కషాయం అయితే తయారు చేసేసుకున్నాం స్పెషల్గా డయాబెటిక్ పేషెంట్స్కి. అంతేకాకుండా ఇమ్యూనిటీ పవర్ని కూడా పెంచుతుంది. జాగ్రత్తగా వినండి. సో ఇది హ్యాపీగా తీసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. మధునాశిని కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: దబ్బకాయ ముక్కలు, తేనె, బిర్యానీ ఆకులు,
పసుపు. మధునాశిని కషాయం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని 2 గ్లాసుల నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. నీళ్లు వేడయ్యాక దబ్బకాయ ముక్కలు, బిర్యానీ ఆకులు, పావు చెంచా పసుపు వేసి కాసేపు మరిగించుకోవాలి. మిశ్రమం బాగా మరిగాక స్టవ్ ఆఫ్ చేసి గ్లాస్లోకి వడపోసుకొని అందులో 1 చెంచా తేనెను వేసుకొని కలుపుకుంటే షుగర్ వల్ల వచ్చే సమస్యలను తగ్గించి ఇమ్యూనిటీ పవర్ని పెంచే మధునాశిని కషాయం రెడీ. అవసరమైన వాళ్ళు ఖచ్చితంగా ఇలా తయారు చేసుకొని తీసుకోండి. 1 రోజు 2 రోజులు కాదు, కొన్ని రోజులు కనుక పాటిస్తే మనకి ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది అనమాట. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్, మంచి రెసిపీ అలాగే ఔషధాన్ని అందించినందుకు. థ్యాంక్ యూ కుమారి. మీరు కూడా తప్పకుండా మేము చూపించడానికి ఫాలో అవ్వండి, ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోండి. వచ్చే ఎపిసోడ్లో మరిన్ని ఔషధయుక్తమైన, ఉపయుక్తకరమైన, రుచికరమైన రెసిపీస్తో మేమిద్దరం మీ ముందుంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఈటీవీ అభిరుచి. నమస్తే.